యేసువానికి స్తుతి ఘన మహిమా పరిశుద్ధాత్మా 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 స్తుతి ఘన మహిమా. త్రియేక దేవా స్తుతి ఘన మహిమా 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 త్రియేక దేవా స్తుతి ఘన మహిమా. మన ముందుకు వేంచేసి ఉన్న యేసు ప్రభువుని అందరూ మన యొక్క శిరస్సును వంచి వందనము చెల్లించి ఆరాధించి స్తుతి మహిమలు తెలుపుదాం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు మహిమ ఘనత కలుగునుగాక. ఈ యొక్క కొత్త రోజు మనము దివ్య సత్ప్రసాద ప్రభువుని ఆరాధించుకొని మన యొక్క ఈ రోజుని స్టార్ట్ చేస్తున్నాము. ఈ గొప్ప భాగ్యము మనకిచ్చిన దేవాది దేవునికి వందనములు తెలుపుదాం. ఎంతోమంది యువతుల నుండి మనల్ని ఎన్నుకొని ఆయనను ఆరాధించి ఆయన శుభవార్తను విని తన బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని ముందుకి సాగడానికి మనల్ని ప్రత్యేకంగా ఎంచుకొని తన ముందుకి తీసుకొని వచ్చిన దేవుడు మనల్ని ఏరాళముగా ప్రేమిస్తున్నాము అని తెలుసుకొని ఆయన ప్రేమాని గుర్తించుకొని ఓ దేవా, ఓ యేసు ప్రభువా, నా జీవదాత, నా ప్రియమైన మిత్రుడా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్న నిన్ను నేను ఆరాధిస్తున్నాను అని మనస్సు పూర్తిగా ఆయన ముందు చెప్తాం. యేసయ్యా, నువ్వంటే నాకెంతో ఇష్టము. ఎందుకనగా నా జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు నీ ప్రేమలో నీ కృపలో దాచుకొని నన్ను నడిపావు. ఎన్నో ఆపదల నుండి కీడుల నుండి నన్ను కాచి కాపాడావు. నీ యొక్క పవిత్రాత్మనిచ్చి నా హృదయములో ఎప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు ఓదార్పునిచ్చి నన్ను నడిపావు. ఓ యేసయ్యా, ఇంత గొప్ప ప్రేమానికి నేను నా జీవితాన్ని నీ ముందు సమర్పిస్తున్నాము. నేను ఎలాగున్నా, ఎంత పాప గోతిలో ఉన్నా నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. అదేవిధంగా నన్ను ప్రేమిస్తున్నావు. ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించి
వందనములు తెలుపుతాం. తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. అందరం చప్పాలు కొడుతూ భక్తితో సంతోషముతో దేవుని ఆరాధిస్తాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. అందరం చేతులను పైకెత్తి ఊపి పాడదాం. ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నాను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన, 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన.
ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మనలో చాలా మంది కూడా నేను యేసు ప్రభువుని చూడలేదే అనేటువంటి బాధతో కొంతమంది ఉండవచ్చు. మరికొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది అంటే, నేను కూడా యేసు ప్రభువు జీవించిన సమయంలో ఉంటే నేను కూడా ఆయన్ని చూసేవాడిని కదా అనేటువంటి ఆలోచనతో మరికొంతమంది ఉంటారు. కానీ వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప అవకాశము దేవుడు ఈరోజు ఈ దివ్య ప్రసాద రూపంలో మన మధ్యలోకి వేయించేసి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సర్వాధికారుడైనటువంటి ఈ దివ్య ప్రసాద ప్రభువు మన మధ్యలోకి వేయించేసి ఉన్నారు అంటే దాని అర్థము ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో మనము గడపబోయేటువంటి ఈ సమయము ఎంతో ముఖ్యమైనది. కాబట్టి మనందరము కూడా లేచి నిలబడి, మీ దగ్గర పుస్తకాలున్నా, బైబిల్ ఉన్నా, పెన్నున్నా మొత్తం కూడా మీ కుర్చీలో పెట్టేసి అందరూ లేచి నిలబడి, ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క దీవెనలు మనందరిలో రావాలి అంటే, ఓ ఆత్మస్వరూపుడా అంటూ ప్రియ దేవుని బిడ్డలారా అందరము కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ యొక్క ప్రభువుని స్తుతించుకుందాం. అందరికి వచ్చినటువంటి పాట కాబట్టి అందరూ కూడా పాటలు పాడుతూ చేతులతో చప్పట్లు కొడుతూ ఆ ప్రభువుని స్తుతిస్తూ ఆ పవిత్రాత్మ దేవుణ్ణి మన మధ్యలోనికి వేంచేసుకుందాం. అందరూ కూడా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరు గట్టిగా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తి శక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా.
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. అందరూ పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరూ నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరు చేతులు పైకెత్తి నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన. యేసువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఒకసారి చేతులు జోడించి కళ్ళు మూసుకొని మన ముందు వేంచేసి ఉన్నటువంటి ఆ పవిత్రాత్మ దేవుడు, ఆ దివ్య ప్రసాద ప్రభువుని మన అంతరంగాలలో మన హృదయాలను తెరచి ప్రభువునకు సమర్పించుదాం. ఓ పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రము దేవా, ఓ దివ్య ప్రసాదనాథుడా నీకు స్తోత్రమయ్యా. ఇదిగో దేవా, ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో నాకు ఇంతటి అనుగ్రహాన్ని దయచేసినందులకు ప్రభువా నీకు స్తోత్రము నాయన, స్తోత్రము ప్రభువా. ఓ దివ్య ప్రసాద ప్రభువా, ప్రతిరోజు కూడా నీవు నా కొరకు వేచేసి ఉంటావు అనేటువంటి సత్యాన్ని నేను మరచిపోయి ప్రభువా ఈ లోకపు ఆశలతో, ఈ లోకంలో దొరికేటువంటి అందచందాల వైపే నా యొక్క హృదయాన్ని నేను లగ్నము చేసుకొని జీవిస్తూ ఉన్నానయ్యా. అందులకు నీకు నేను క్షమాపణ అడుగుతూ ఉన్నాను. ఓ పరిశుద్ధాత్మ దేవా, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తాను అని పలికినటువంటి ఓ దేవా, ఇదిగో నాయన నీ ముందు వేంచేసి ఉన్నటువంటి చిన్నారి బిడ్డలందరినీ కూడా నీకు సమర్పిస్తూ ఉన్నాం. ఇదిగో దేవా, ఈ 3 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ యొక్క మెగా యూత్ కన్వెన్షన్లో ప్రభువా, ఈ బిడ్డలందరూ కూడా నీ యొక్క పవిత్రాత్మ శక్తితో నింపబడి, ఈ బిడ్డలందరూ కూడా ప్రభువా నీ యొక్క ఆత్మీయమైనటువంటి వరాలతో నింపబడి, ఇదిగో దేవా తమ యొక్క జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి భాగ్యము ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఓ పరమనాథుడా, ఇదిగో ప్రభా, ఇంతటి ఘనమైనటువంటి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంగణమంతా కూడా నీ యొక్క ఆత్మీయమైనటువంటి వరాలతో నింపి, నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఆవరించమని, ఆ విధముగా
మేమందరము కూడా ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ప్రతి కార్యములో ప్రభువా పాల్గొని మా జీవితాలకు ఒక బంగారు బాటలు నేర్చుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయి. దీనిని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా తండ్రి గారిని, యూత్ డైరెక్టర్ ఫాదర్ గారిని, కనోషియన్ సిస్టర్స్ మరియు ఫాదర్స్ను ప్రభువా ఈ సమయంలో వాలంటీర్స్గా వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నీకు సమర్పిస్తూ ఉండగా, ఇదిగో దేవా ఆనాడు ఏ విధముగానైతే మండుచున్నటువంటి పొదలో ప్రభువా ఇదిగో మోషే పైన ఆవరించినటువంటి దేవుడవు నీవు, ఇదిగో దేవా అటువంటి ఆత్మ నడిపింపును మా అందరికీ కూడా దయచేయమని ప్రభువా, నీ యొక్క ఆత్మతో, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని, నీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రభువా మాలో ఉన్నటువంటి కలంకాన్నిటిని కూడా తొలగివేసి నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా, నిన్ను ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరిచేటువంటి బిడ్డలుగా, నీకుతో పాటు జీవించాలని ఆశపడేటువంటి బిడ్డలుగా మా జీవితాలు మలచుకొని ప్రభువా నీవు ప్రసాదించినటువంటి ఆ నిత్య పరలోకములో మేమందరము కూడా పాలు పంచుకునేటువంటి అవకాశము మాకు దయచేయి దేవా. ప్రభువా ఇదిగో ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరినీ నీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. ప్రభువా వారు ఏ ఏ ఉద్దేశాలతో ప్రభువా ఈ యొక్క ప్రాంగణంలోకి అడుగుపెట్టి ఉన్నారో ప్రభువా ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని, మరి ముఖ్యంగా చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానమును, ఉద్యోగరీత్యా వెతుకులాడేటువంటి వారికి మంచి ఉద్యోగమును, అదేవిధంగా ప్రభువా వివాహము చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నటువంటి బిడ్డలకు మంచి వివాహపు సంబంధాలను ప్రభువా వారికి దయచేయమని, అదే విధముగా నీ సేవ చేయడానికి ప్రభువా వారిలో ఉన్నటువంటి అటువంటి తలంపులను దయచేయమని మేమందరము కూడా ఈ సమయంలో నీ ముందు నిలుచుని అడుగుతూ ఉన్నామయ్యా. ఓ పరిశుద్ధాత్మదేవా నీ యొక్క ఆత్మీయమైనటువంటి శక్తితో మమ్మల్ని నడిపింపయ్యా. నీ యొక్క మండుచున్నటువంటి పదలో ప్రభువా ఏ విధముగానైతే మోషేతో మాట్లాడినటువంటి దేవా ఈ సమయంలో మా అందరితో మాట్లాడు ప్రభువా. ఈ సమయంలో మా హృదయాన్ని తెరిచి నీకు ఇదిగో ప్రభువా ఈ బిడ్డలందరికీ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క ప్రార్థనలన్నిటిని కూడా ఆలకించమని, దాని ద్వారా ప్రభు వారు తిరిగి వెళ్ళే సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి దీవెనల కోసమై ఇక్కడ వచ్చి ఉన్నారో ఆ దీవెనలందీ కూడా పొందుకొని వారిలో 30 60 100 ఫలించేటువంటి భాగ్యాన్ని బిడ్డలందరికీ కూడా దయచేయమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదామా? గట్టిగా, ఇంకా గట్టిగా, టాప్ లేచిపోవాలి. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కొంచెం ఒక 5 నిమిషాల పాటు కూర్చోండి. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, మరి ముఖ్యంగా యువకులారా, ఈరోజు నేను మీతో 5 నిమిషాలు 2 మాటలు చెప్తాను. యేసు ప్రభువు మన మత్తయి శుభవార్త 16వ అధ్యాయం కనుక ఒకసారి చదివితే, యేసు ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా మత్తయి శుభవార్త 16వ అధ్యాయము, అదే విధముగా ప్రియ 16వ అధ్యాయము 13వ వచనము నుండి మైక్లో చదవండి కొద్దిగా. తర్వాత యేసు ఫిలిప్పు కైసరియు ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు కొందరు బాప్తిస్మ యోహాను అని, ఒకడు బాప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అని. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని యొక్క కుమారుడవు క్రీస్తువు అని సమాధానమిచ్చెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా,
దివ్య ప్రసాదములో వేంచేస్తున్నటువంటి ప్రభు వైపు ఒకసారి చూడండి అందరూ. ఆఫ్ కోర్స్ నాకెళ్ళి చూసినా నేను కనపడను అనుకోండి, అటు చూడండి. ఇప్పుడు క్రీస్తు ప్రభువే మీ దగ్గరికి వచ్చి నా గురించి నీవు ఏమనుకుంటున్నావు అంటే ఇది ఏం చెప్తావు సమాధానము? క్రీస్తు ప్రభువే స్వయాన మన మధ్యలో నించొని, ఇదిగో నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నీవు నా గురించి ఏమనుకుంటూ ఉన్నావు? ఇంత దూరాన్ని నుండి ఈ యొక్క మరీగిరి యొక్క శ్రైన్కి వచ్చావు కదా, ఇదిగో ఈ 3 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ కన్వెన్షన్స్కి వచ్చావు కదా, ఏమనుకుంటూ ఉన్నావు? వాట్ యు సే అబౌట్ మీ, వాట్ యు థింక్ అబౌట్ మీ అని దేవుడు అడిగితే మన సమాధానము ఏమిటి? ఈరోజు ఇంతమంది దగ్గర 300-400 మంది ఇక్కడ ఉన్నాం. ఇంతమందిలో అనేక మంది అనేక రకాలమైనటువంటి సమాధానాలు చెబుతారు. ఒకరిని అడిగితే నా ఫ్రెండ్ ఫాదర్ అంటాడు ఒకడు, ఇంకొకరిని అడిగితే నాకు సూపర్ హీరో ఫాదర్ అంటారు కొంతమంది, మరి కొంతమంది ఏమో నేను ప్రేమించేటువంటి ఒక క్రికెటర్ ప్లేయర్తో పాటు ఈయన కూడా నాకు ఒకడు అని చెబుతాం. కానీ నిజముగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా యువకులారా, ఈనాటి కాలంలో నీకు ఉండవలసినటువంటి ఏకైక దృష్టి, నీవు చేయవలసినటువంటి ఏకైక పని ఇదేమైనా ఉన్నది అంటే యేసు ప్రభువుకి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఎందుకు నేను ఇక్కడ వచ్చి ఉన్నాను అంటే ఆ యేసు ప్రభువుతో నాకున్నటువంటి సంబంధమే. అందుకనే చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు. ఏమని? ఒకడేమో బాప్తిస్మ యోహాను అన్నారు, మరికొకరేమో ఏలియా అన్నారు, మరికొందరేమో ప్రవక్తలలో ఒకడని అన్నారు. ఇవన్నీ కూడా చూసినటువంటి ప్రభువు ఈ యొక్క సమాధానాలతో సంతోషంగా లేడు. అందుకనే స్వయముగా శిష్యుల దగ్గరికే వెళ్ళి శిష్యులనే చెబుతున్నాడు, ఇదిగో ప్రజలేమనుకుంటూ ఉన్నారో చెప్పారు కదా, ఓకే, వాళ్ళకంటే నేనేంటో తెలియదు, కనీసం 3 సంవత్సరాల పాటు మీరందరూ కూడా నాతో ఉన్నారు కదా, ఈ 3 రోజుల పాటు నాతో ఉండబోతూ ఉన్నారు కదా, మీరు నా గురించి ఏం చెప్పబోతూ ఉన్నారు అని శిష్యులను అడిగినట్లుగానే దేవుడు ఈరోజు మనతో అడుగుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, పేతురు గారిని అడిగినప్పుడు పేతురు గారు ఏమంటూ ఉన్నాడు? నీవు సమాధానం చెప్పండి, అది సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. అందరు చెప్పండి, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. మనలో ఒకసారి చెప్పండి, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు. దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. దేవుడు మరణించి మనల్ని వదిలేసినటువంటి దేవుడు కాదు ప్రియ స్నేహితులారా. సజీవుడుగా నీతో నాతో మాట్లాడడానికే ఇదిగో సజీవ రూపంలో దివ్య సప్రసాద రూపంలో మన మధ్యలోకి వేంచేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రభువుని ఎలా తెలుసుకున్నారో మనం 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. మనం యోహాను శుభవార్త 4వ అధ్యాయం కనుక చూసినట్లయితే అక్కడ సమరియా స్త్రీ గురించి మనకు తెలియబడుతూ ఉన్నది. ఈ సమరీయులకు అదేవిధంగా యూదులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే, వీళ్ళు యూదులే అయినా కానీ కొన్ని కారణాల వల్ల, టైం లేదు కాబట్టి అది చెప్పను కానీ, కొన్ని కారణాల వల్ల వాళ్ళు వెలివేయబడ్డారు. ఈ యొక్క వీళ్ళు సమరీయులు ఈ వెలివేసిన తరువాత ప్రియ స్నేహితులారా, మధ్యాహ్నము 3 గంటల సమయంలో మాత్రమే ఇదిగో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళినటువంటి బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ సమయంలో సమరియా స్త్రీ ఆమె బావి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీటిని ఛేదించుకుంటూ ఉన్నది. ఆ సమయంలో దేవుడు వచ్చాడు. 3 గంటల సమయంలో యూదుడైనటువంటి యేసు ప్రభువు అక్కడికి వెళ్ళకూడదు, కానీ యేసు ప్రభువు వెళ్ళాడు. వెళ్ళి ఏమని అంటున్నాడు, అమ్మా కొద్దిగా నీళ్ళు ఇస్తావా అని అడిగాడు.
వెంటనే ఆ స్త్రీ ఏమేమన్నది, ఇదిగో నీవు ఒక యూదుడివి కదా, ఒక సమరీయుల స్త్రీలైనటువంటి నన్ను ఏ విధముగా అడుగుతావు అని ఆ స్త్రీ ప్రభుతో మాట్లాడింది. ఇక ఆ తర్వాత కొంచెం సేపు పోతే ఆ విధముగా పలికినటువంటి స్త్రీ మరికొంచెము ముందుకు వెళితే మనం ఆ బైబిల్ గ్రంథంలోనే ప్రభువు ఆమె జీవిత చరిత్ర మొత్తం కూడా చెబుతూ ఉన్నాడు. చెప్పేటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఇదిగో నీవు ఒక యూదుడు అని పలికినటువంటి ఈ సమరయ స్త్రీ ఏమంటూ ఉన్నది, ఆయన వైపు చూసి, నీవు ఒక ప్రవక్తలాగా ఉన్నావే, నేనేదో యూదుడు అనుకున్నానే నిన్ను, నువ్వు యూదుడవు కాదు, దానికి మించి వేరే ఒక వ్యక్తివి అయి ఉండాలి అని చెప్పి ఏం చేస్తూ ఉన్నది ఈ స్త్రీ, నీవు ఒక ప్రవక్తగా ఉన్నావే అని పలికింది. మరికొంతసేపు వీరిద్దరి మధ్య కొంచెం సంభాషణ జరిగేటువంటి సమయంలోనే, ఈ సంభాషణ జరుగుతూనే ఉన్నది ప్రియ స్నేహితులారా. జరిగేటువంటి సమయంలో దేవుడు ఇదిగో నేను జీవజలాన్ని ఇస్తాను, నేను ప్రభువుని అని దేవుడు ఎప్పుడైతే మాటలలో చెబుతూ ఉన్నాడో, ఆమె జీవిత చరిత్ర అంతా కూడా ఆమెకు విపులీకరిస్తూ ఉన్నాడో, ఆలో ఆమె ఏమన్నదో తెలుసా, నీవు క్రీస్తువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి స్నేహితులారా, ప్రభువుతో మనము గడిపేటువంటి సమయము ఆయన ఎవరో మనము తెలియచేయాలి. ప్రభువుతో నేను తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము ద్వారా, ఇదిగో ఈయన యూదుడు కాదు, ఈయన ఒక ప్రవక్త కాదు, కానీ సజీవుడైనటువంటి దేవుడు అని నేను ఎప్పుడైతే నా జీవితాన్ని నేను మలచుకుంటానో, అటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉంటానో ప్రియ స్నేహితులారా, అప్పుడు దేవుని యొక్క దీవెనలు మన పైన ఉంటూ ఉంటాయి. మరి ఈ సమయంలో ఇంతకాలము జ్ఞానస్నానం తీసుకొని ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు గుడికి వెళుతూనే ఉన్నాం. ఎవరైనా మన స్నేహితులు వచ్చి ఇగో క్రీస్తు ప్రభు అంటే ఎవరు అని అడిగితే మన సమాధానం ఏమిటి? ఈ పేతురు గారిలాగా నీవు సజీవుడైనటువంటి క్రీస్తు అయ్యా అని పలికేటువంటి ఆలోచన మనలో ఉన్నదా? లేకపోతే ఏదో వస్తూ ఉన్నాను, ఏదో వెళుతూ ఉన్నాను అనేటువంటి ఆలోచనతోనే ఉన్నామా? ప్రియ స్నేహితులారా, ఒకసారి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆలోచన చేయి. నేను చెప్పేటువంటి ప్రతి మాట మీ మనసులో ఆలోచన చేయండి. ప్రభువా, నాకు ఇచ్చినటువంటి అవకాశానికే ముందుగా నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదిగో దేవా, ఈ సమయంలో నీవు నన్ను అడిగినటువంటి మాట, ఓ యువతి యువకులారా, నేను ఎవరిని అని ప్రభువా నన్ను స్వయముగా నీవే అడుగుతూ ఉన్నావు. ప్రభువా, నా సమాధానం ఏమిటి? నేను ఇన్ని సంవత్సరాలు జ్ఞానస్నానం తీసుకొని ఉన్నా, ఇన్ని సంవత్సరాలు దేవాలయంలో పూజలో పాల్గొంటూ ఉన్నా, నీ శరీర రక్తాలను కూడా స్వీకరిస్తూనే ఉన్నా, అయినా కానీ ప్రభువా నీవెవరో చెప్పలేకపోతూ ఉన్నానయ్యా. అందరిలాగే నీవు ఒక ప్రవక్తవని అనుకున్నా, అందరిలాగే నీవు ఒక యూదుడు అయి ఉంటావు అనుకున్నాను, అందరిలాగే నీవు కూడా జ్ఞానస్నానం ఇచ్చేటువంటి బప్తిస్మ యోహాను అనుకున్నాను. కానీ ప్రభువా, నా ముందు వేంచేసి ఉన్నటువంటి నిన్ను చూసినప్పుడు నేను కూడా పేతురు గారిలాగా నీవు సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడవు క్రీస్తువు అని పలికేటువంటి దమ్ము ప్రభువా నాలో ఉన్నదా? ఉంటే అటువంటి అనుగ్రహాన్ని దయచేయి. నన్ను రక్షించినటువంటి క్రీస్తువు నీవే ప్రభువా, నన్ను కాపాడినటువంటి దేవుడవు నీవే ప్రభువా, నాతో మాట్లాడినటువంటి దేవుడవు నీవే ప్రభువా, నాకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడవు నీవే, మంచి తల్లిదండ్రులను ఇచ్చినటువంటి దేవుడవు నీవే. కాబట్టి నన్ను నా జీవితాంతము కూడా ప్రభువా నీవు సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు అని నేను విశ్వసిస్తూ ఉన్నానయ్యా. ఇక నుంచి ప్రభువా నేను నిన్ను అంటిపెట్టుకుని ఉండేటువంటి భాగ్యము నాకు దయచేయి. ప్రభువా, ఈ వయసులో అనేకమైనటువంటి ఆలోచనలతో నేను జీవిస్తూ ఉన్నానయ్యా. శారీరకమైనటువంటి కోరికలతో
నా జీవితాన్ని నేను దూరం చేసుకుంటూ ఉన్నానయ్యా. ఈ యొక్క శారీరకమైనటువంటి వాంఛలతో ప్రభువా చదువులో చదవలేకపోతూ ఉన్నాను, ఆడలేకపోతూ ఉన్నాను, నలుగురితో కలిసి మాట్లాడలేకపోతూ ఉన్నాను. ఇదిగో ప్రభా, నీ సన్నిధానానికి వచ్చి నేను ప్రార్థన చేయలేకపోతూ ఉన్నానయ్యా. నీవు నిజమైనటువంటి సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు అని నేను నమ్మలేకపోతూ ఉన్నానయ్యా. యేసయ్యా, నాకు మంచి జ్ఞానమును దయచేయి. నాలో ఉన్నటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి ఆలోచనను తొలగించు ప్రభువా. నాలో ఉన్నటువంటి ఈ కోరికలన్నిటిని కూడా తీసివేసి ప్రభువా, నేను కూడా ఉత్తమమైనటువంటి బిడ్డగా, సమాజంలో మా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి ఒక బిడ్డగా, ఒక సంఘంలో నేను ఒక కథోలిక బిడ్డను, క్రైస్తవ బిడ్డను అని నలుగురు చెప్పుకునేటువంటి బిడ్డగా నా జీవితాన్ని మలచు దేవా. ఎందుకంటే సజీవుడైనటువంటి దేవుడవు నీవు, ఎల్లకాలము నాతో ఉండేటువంటి దేవుడవు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి తిని నీవు నా వాడువు, నా దాను అని పలికినటువంటి దేవుడవు నీవు ప్రభువా. ఈ 3 రోజుల పాటు మేమందరం కూడా పాల్గొనేటువంటి ఈ యొక్క ప్రతి ప్రోగ్రాంలో ప్రభువా మాకు ముందుండి నడిపించు దేవా, మమ్మలను బలపరచు దేవా. యువకులుగా మాలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు తలంపులను, చెడు ఆలోచనను ప్రభా తొలగించి వేసి నీ మార్గములో నడిచేటువంటి భాగ్యము మాకు దయచేయమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఒక 2 నిమిషాల పాటు అందరూ కూడా దివ్య సప్రసాద ప్రభువు వైపే చూస్తూ దేవుడు గురించి నేను ఏమనుకుంటూ ఉన్నాను అనేటువంటి ఆలోచనలతోనే ఒక 2 నిమిషాల పాటు ప్రభువు వైపు చూస్తూ ధ్యానం చేసుకుందాం. విన్నప ప్రార్థన చేసుకుందాం. మానవుడు కేవలము రొట్టె వలననే కాక దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి వాక్కు ద్వారా జీవించనని పలికినటువంటి ఓ దివ్య ప్రసాద ప్రభువా, నీ సువార్త వ్యాప్తి కొరకై పనిచేస్తూ ఉన్నటువంటి మా పాపు గారిని, బిషప్ గారులను, మరి ముఖ్యంగా మా మేత్రాసన కాపరి అయినటువంటి బిషప్ తండ్రి గారు, రాయరాల తండ్రి గారిని, అదే విధముగా వేత్రాశ్రమంలో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువును, కన్యాస్త్రీను, ఉపాధ్యాయ ఉపదేశులను ప్రభువా నీకు సమర్పిస్తూ ఉండగా, నీ వాక్యానుసారముగా ప్రజలను నడిపించేటువంటి ఆ దైవానుగ్రహము ఆ బిడ్డలకు దయచేయమని, నీ ప్రజలను ప్రభువా నీ సన్నిధానానికి చేర్చేటువంటి అటువంటి దైవానుభూతిని బిడ్డలందరికీ కూడా దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపగల దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఇదిగో ప్రభా మరి ముఖ్యంగా మా మేత్రాసనములో మెగా యూత్ కన్వెన్షన్ మేము ఏర్పాటు చేసుకున్నటువంటి
ఈ తరుణములో దీనికి సహాయపడుతున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, వాలంటీర్స్ను, దాతలను ప్రభువానికి సమర్పిస్తూ ఉండగా, దీని ద్వారా మేమందరము కూడా వినేటువంటి ప్రతి ఒక్క టాక్ ద్వారా మా జీవితాలలో ఒక మలుపును తీసుకొని వచ్చేటువంటి భాగ్యాన్ని, ఇక్కడ ఎవరైతే మాతో మాట్లాడబోతూ ఉన్నారో ప్రభా వారందరిని కూడా పవిత్రాత్మ శక్తితో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, పరిశుద్ధ ఆత్మదేవ, ప్రభువా ఈరోజు ఈ 3 రోజుల పాటు నీ సన్నిధానానికి వచ్చినటువంటి యువతి యువకులను నీకు సమర్పిస్తూ ఉన్నా. ప్రభువా వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని, ఈ 3 రోజుల పాటు తమ యొక్క సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ నీ సన్నిధానంలో గడిపేటువంటి అనుగ్రహాన్ని బిడ్డలకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగతముగా అందరూ కూడా మౌనముగా మనందరి యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు కొంచెం సేపు ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. అందరం కూడా 2 చేతులు పైకెత్తి ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విన్నపాన్ని ప్రభువునకు గట్టిగా తెలియచేద్దాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ఇంత పట్టు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. అందరం కూడా మోకరించి ప్రభు యొక్క దివ్య ఆశీస్సులకై ప్రార్థన చేసుకుందాం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రస్వలింప పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడా నీ మహాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడా పరమపితామా పాలక జయము జయము రా
పవిత్ర స్పిరుతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుదన్. శిరములు వంచుడి వినయముతోడ నీ మహాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చి తీరే. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదాము. దయగల దేవ, పరిశుద్ధాత్మదేవ, దివ్య ప్రసాద ప్రభువ, మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించండి. ఈ సమయంలో మేమందరం కూడా నీ యొక్క ఆత్మీయమైనటువంటి వరాలతో నింపబడి మా జీవితాలను ధన్యము చేసుకునేటువంటి భాగ్యము మాకు దయచేయమని ఓ దివ్య ప్రసాద ఓ ప్రభువా, మమ్మల్ని అందరిని కూడా నీ యొక్క ఆత్మీయమైనటువంటి వరాలతో నింపి మాకు మంచి జ్ఞానమును తెలివితేటలను దయచేయమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. అలాగే మోకరించుండండి. దివ్య ప్రసాద ప్రభు ఉన్నారు. ఆశీర్వాదం పొందేందు వరకు కూడా అందరూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉండండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మనందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.